నిర్గమకాండము 2వ అధ్యాయం. మోషే పుట్టుక, అతని బాల్యం మరియు అతను ఐగుప్తు నుండి పారిపోవటం వంటి కీలక ఘట్టాలను వివరిస్తుంది. దీని సారాంశం ఇలా ఉంది. లేవి వంశానికి చెందిన దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు సుందరంగా ఉండటం చూసి అతని తల్లి 3 నెలల పాటు దాచిపెట్టింది. ఇక దాచడం సాధ్యం కానప్పుడు ఆమె ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి జిగురు పూసి బాలుడిని అందులో ఉంచి నైలు నది ఒడ్డున ఉన్న పొదల్లో పెట్టింది. అతని అక్క మిరియాము ఏమి జరుగుతుందో చూడడానికి దూరంగా నిలబడింది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి నదికి వచ్చినప్పుడు ఆ పెట్టెను చూసి అందులోని బాలుడిని చూసి కనికరపడింది. ఆ బాలుడికి పాలిచ్చి పెంచడానికి అతని తల్లిని నియమించింది. బాలుడు పెరిగిన తర్వాత ఫరో కుమార్తె అతడిని దత్తత తీసుకుని నీళ్లలో నుండి ఇతనిని తీశాను అని అర్థం వచ్చేలా మోషే అని పేరు పెట్టింది. మోషే పెద్దవాడైన తర్వాత ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడిని కొట్టడం చూసి ఆ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. మరుసటి రోజు 2 హెబ్రీయులు పోట్లాడుకుంటుంటే మోషే వారిని వారించాడు. అప్పుడు వారు, ఆ ఐగుప్తీయుడిని చంపినట్లు మమ్ము కూడా చంపుతావా అని అడిగారు. దీనితో ఆ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. ఫరో ఈ విషయం తెలిసి మోషేను చంపాలని చూడగా మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. మోషే మిద్యాన యాజకుడైన జెత్రో కుమార్తెలకు మందకు నీళ్లు పెట్టడంలో సహాయం చేశాడు. దీనితో సంతోషించిన అతను తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చి వివాహం చేశాడు. వారికి గెర్షోము అనే కుమారుడు జన్మించాడు. అనేక రోజుల తర్వాత ఐగుప్తురాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వం భరించలేక దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి నిట్టూర్పులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు మరియు వారిని ఆదుకోవాలని నిశ్చయించుకున్నాడు.